హాయ్ ఫ్రెండ్స్, मेरा नाम पवन है। వెల్కమ్ టు మై రివ్యూస్। ఈరోజు జరగబోయే క్రేజీ థింగ్స్ మాట్లాడదాం. షాకింగ్ షేకింగ్ కెప్టెన్సీ అప్డేట్స్ ప్లూరల్. ఓకే. సో నిన్న రాత్రిగా తనూజ విన్నర్ అయ్యారని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి కదా, నేను కూడా పెట్టాను. ఇందాక కూడా ఇన్ఫ్యాక్ట్ నేను వీడియో చేసి మళ్ళీ ఆపేశాను. ఏందిరా అంటే కెప్టెన్ అయింది తనూజ కాదంట. సో కెప్టెన్ అయింది కళ్యాణ్. కళ్యాణ్ పడాలా హ్యాస్ బికమ్ ద కెప్టెన్. ఇది విన్న తర్వాత నాకు అనిపించింది, వావ్, వీళ్ళు స్ట్రాటజీ మాత్రం శ్రీజ అండ్ కళ్యాణ్ ఏ ముహూర్తంలో ఆ స్ట్రాటజీ అనుకున్నారో కానీ ఎన్ని విధాలుగా చూసినా వాళ్ళకి అది వర్కౌట్ అవుతూనే వచ్చింది. అది నేను చెప్తాను. తనూజకి ఏమైనా బొక్క పడిందా అంటే దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ తనూజని కాసేపు పక్కన పెడితే కళ్యాణ్కి మాత్రం సూపర్గా పర్ఫెక్ట్గా అప్లై అయింది, వర్కౌట్ అయింది ఆ స్ట్రాటజీ. అలాగే నామినేషన్స్లో 6 ఉన్నారు. ఆ 6 ఏంటి, నేను 7 అన్నా, ఇప్పుడు 6 అన్నా, అసలు పరిస్థితి ఏంటి, మేము ఓట్లు ఎవరికి వేయాలి, ఆ కన్ఫ్యూజన్ కూడా ఉంది కదా, అది కూడా చెప్తా. అలాగే ఈరోజు జరగబోయే టాస్కుల గురించి కూడా మాట్లాడదాం. అండ్ అలాగే సాటర్డే షూట్ స్టార్ట్ అయింది. సాటర్డే షూట్ అంటే ఇప్పుడు ఫ్రైడే స్టార్ట్ అయిపోయింది. 2 o'clock or 2:30కి అయిపోతుంది. సో అందులో పంచాయతీ ఏంటి, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, అవన్నీ మాట్లాడుకోవాలంటే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2:30కి వీడియో పెట్టేస్తాం అసలు ఏం జరిగింది షూట్. అది చాలా క్రేజీ థింగ్స్ జరగబోతున్నాయి. కాసేపు మీరు ఎక్సైట్మెంట్ హోల్డ్ చేసుకుని ఈరోజు ఏం జరిగింది అంటే నిన్న జరిగిందే ఈరోజు చూపిస్తారు కదా. అసలు ఈరోజు టాస్క్లు ఏంటి, తనూజ సేఫ్ జోన్లోకి ఎలా వెళ్ళింది, అసలు కెప్టెన్సీ టాస్క్ ఏంటి, అక్కడ ఏంటి పంచితి, ఇవంతా సుత్తు లేకుండా 7-8 నిమిషాలు అవగొడేస్తా. సో మొదలు పెట్టేద్దాం. బట్ వీడియో చూసే ముందు మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. కుదిరితే హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఇంక స్టార్ట్ చేసేద్దాం. బుజ్జి ఉడికి లేట్ అయిపోయింది. సో నిన్న ఎంతమంది మిగిలారు డేంజర్ జోన్లో? 7. తనూజ సాక్రిఫైస్ చేసిన తర్వాత కళ్యాణ్ ప్రమోట్ అయిపోయాడు కదా హౌస్లోకి. సో ఇంకా కళ్యాణ్ ఇంకా నామినేషన్స్లో లేనట్టే. చాలామందికి అర్థం కాలేదంట. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే సేఫ్ జోన్లోకి వెళ్తారో ఈ అసలు ఈ టాస్క్ కాన్సెప్ట్ అదే, వాళ్ళు ఇంకా నామినేషన్స్లో ఉండరు. బ్రో మరి మేము ఓట్లు వేసాం, అది బొక్క అంటే ఆ బొక్కే. ఇంకా ఇంతకు మించి పచ్చిగా నేను చెప్పలేను, బొక్కే. మరి ఇప్పుడు ఏమవుతుందరా అంటే క్రాస్ ఓటింగ్ అవుతుంది. ఎలా కూడా చెప్తా, ఇప్పుడు తనూజ కూడా సేఫ్ జోన్లోకి వచ్చేసింది. ఈరోజు ఒక టాస్క్ జరుగుతుంది. ఏందిరా అంటే డేంజర్ జోన్లో ఉన్న 7 ఒక టాస్క్, లాస్ట్ ఛాన్స్. అందులో గెలిచిన వాళ్ళు ఒకరు ప్రమోట్ అవుతారు సేఫ్ జోన్లోకి. ఆ టాస్క్ పెట్టిన మరుక్షణమే మీకు అర్థమైపోయి ఉంటుంది అది సపోర్టింగ్ టాస్క్ అని చెప్తాడు. వన్స్ సపోర్టింగ్ టాస్క్ అని చెప్పిన వెంటనే మీకు అర్థమైపోతుంది అందులో ఎవరు విన్ అవుతారు. ఎందుకు మద్దతు ఎక్కువ ఎవరికి వస్తుంది? తనూజకి వస్తుంది. ఎందుకంటే తనూజకి రైట్ అవే ఫస్ట్ కళ్యాణ్ చెయ్యాలి. ఎందుకంటే కళ్యాణ్ అక్కడ ఆ పొజిషన్లో ఉన్నాడంటే తనూజ సాక్రిఫైస్. కళ్యాణ్ ఇక్కడ తనూజకి సేవ్ చేయకుండా శ్రీజన్ సేవ్ చేస్తే ఎగురుదంతారు, ఏం మనిషిరా బాబు అని చెప్పి. బట్ నాకు తెలిసి అలాంటి బుర్రతొక్క పని చేసి ఉంటాడు, తనూజకి హెల్ప్ చేసి ఉంటాడు. బర్నీ నాన్న పెద్దపేట వేసుకొని పీట మీద ఎక్కి దాని మీద స్టూల్ మీద ఎక్కి కూడా తనూజకి సేవ్ చేయండి చెప్పి మైకులు అరుస్తున్నాడు అనమాట. ప్రోమో వస్తుంది చూడండి. సో మనోడు సేవ్ చేస్తాడు, దివ్యాన్ని సేవ్ చేయమంటాడు. తర్వాత మనోడు ఏమంటాడంటే ఇద్దరికి చేయలు పెడతాడు అనమాట. నేను రితుకి కానీ తనూజకి కానీ అంటాడు, కానీ సొల్లు తనూజకి సేవ్ చేస్తాడు గట్టిగా. తర్వాత దివ్యానికి తని చేయమంటాడు. ఆయన పేరేంది, ఇమాన్యుల్ చేయమంటే, ఇమాన్యుల్ నీకు ఎవరున్నారంటే నాకు తనూజ అండ్ మా అమ్మ ఉందంటే అంట. దానికి మనోడు కాలు దుచ్చి అంటాడేంటి, మనోడికి ఫేవరెట్స్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నాడు, నేను అలా అన్నానా అన్నట్టు మాట్లాడి. నిజమే కదా. ఇప్పుడు మనోడు ఒకసారి రితు అంటాడు, ఒకసారి తనూజ అంటాడు, ఒకసారి సుమన్ శెట్టి అంటాడు. అప్పుడు ఇమాన్యుల్ వచ్చి ఉచ్చు అంటే ఎలా ఉంటుంది? ఇవే తగ్గించుకోవాలి బర్ని. నువ్వు హెల్ప్ చేయాలనుకున్నా నువ్వు హెల్ప్ చేయి. అటుపక్క నీకు ఎలాగైతే హైయెస్ట్ ప్రియారిటీ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా ప్రియారిటీలు ఉంటారు కదా పాపం. అందులో ఎమాన్యుల్ తప్పే ఉంది. ఇలాంటివి చిరాకు దొబ్బితే సరే. సో ఓవరాల్గా అది సపోర్టింగ్ టాస్క్ ఏంటంటే వాటర్ బాత్ టబ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి అన్నమాట. స్మాల్, మీడియం, ఎక్సెల్, XXL లాగా. అందులో ఎవరెవరు ఏ బెడ్ల మీద పడుకోబెట్టి వాటర్ వేయాలనుకుంటే, సో ఎవరైతే ఎక్కువ సర్వైవ్ అవుతారో వాళ్ళు విన్నరు. ఆబ్వియస్గా తనూజకే మద్దతు వస్తుంది కాబట్టి తనూజ గెలిచింది ఆ టాస్క్. సో తనూజ గెలిచిన తర్వాత తనూజ ప్రమోట్ అయిపోయింది ఎక్కడికి, ఇంకా సేఫ్ జోన్లోకి. సో ఇప్పుడు 6 డేంజర్ జోన్లో ఉన్నారు. దట్ మీన్స్ వీళ్ళు 6 నామినేషన్స్లో ఉన్నట్టు. ఇంతకుముందు నిన్నటి వరకు నిన్న ఎపిసోడ్ ముందు వరకు 10 మంది ఉన్నారు. ఎపిసోడ్ తర్వాత 3 సేవ్ అయ్యారు, దివ్య, భరణి, పవన్ కళ్యాణ్. అందుకే చూడండి జియో హాట్స్టార్ ఓటింగ్లో వీళ్ళు 3 పేర్లు ఉండవు. అలాగే ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది కదా, ఎప్పుడు అవుతుంది అది 10:30కి అవుతుంది కదా, అప్పుడు తనూజ పేరు తీస్తారు. నేను ముందుగానే చెప్తున్నా, తనూజ ఫ్యాన్స్ మీరు తనూజకు ఓట్లు వేసుకొని వేస్ట్. తనూజ ఆల్రెడీ సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు తనూజ క్రాస్ ఓటింగ్ ఎవరికే దేవుడికే తెలియదు. సో మీరు కామెంట్ చేయండి, తనూజ ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటేస్తారు ఒక్కరోజు, కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటేస్తారు, దివ్య ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటేస్తారు,
భరణి ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటేస్తారు, దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇంకా 6 డేంజర్ జోన్లో ఉన్నారు. దట్ మీన్స్ ఆ 6 నామినేషన్స్లో ఉన్నట్టు. ఈరోజు 10:30కి కావాలంటే చూడండి, తనుజని లేపేస్తారు. ఈ 6 ఎవర్రా అంటే తెలిసిందే కదా, సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి, రితు, డిమాండ్ పవన్, ఇంకెవరినో మర్చిపోయినబ్బా, 6. సో ఈ 6 ఇందులో ఉన్నారు. ఈ 6లో ఒకరు ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవుతారు, ఇంకోళ్ళు ఒక క్రేజీ ప్రాసెస్ ద్వారా అవ్వబోతున్నారు అనే సమాచారమే. అండ్ ఈరోజు ఎలా ఎలిమినేట్ చేస్తారో కూడా చూడాలి. ఈరోజే ఎలిమినేట్ చేస్తారు అంటే అది ఓటింగ్ ద్వారా అవ్వదు, ఓటింగ్ ద్వారా అయ్యేది రేపు అవుతుంది. సో ఈరోజు క్రేజీగా ఏదో ప్రాసెస్లో ఎలిమినేట్ చేయబోతున్నారు అంటే మోస్ట్లీ ఫ్లోరాన్ చెయ్యొచ్చు అని సమాచారమే. చూద్దాం. బట్ మీరు మాత్రం నాకు క్లారిటీ రావడం కోసం మీరెవరికి ఓటేస్తున్నారు ఈ క్రాస్ ఓటింగ్? తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, దివ్య నిఖిత ఫ్యాన్స్, బర్నీ ఫ్యాన్స్. జస్ట్ క్యూరియస్ టు నో. ఆల్రెడీ పోల్ పెట్టాను, బట్ ఐ వాంట్ టు నో అది. సో అలాగా తనూజ గారు ప్రమోట్ అయిపోయారు. ఇప్పుడు ఏందిరా అంటే ఈ 6 ఎవరైతే కొంపలో ఉన్నారో, మెయిన్ హౌస్లో ఉన్నారో, వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. అది ఏదో బ్లైండ్ ఫోల్డ్ టాస్క్ అంట, వస్తువులు కనిపెట్టాలి అది. అందులో లాస్ట్ ట్విస్ట్ ఏందిరా అంటే లాస్ట్కి ఇద్దరు కళ్యాణ్, తనూజ వెళ్ళారంట. కళ్యాణ్, తనూజకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ట్విస్ట్ జరిగిందంట. ఆ ట్విస్ట్లో భాగంగా కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడంట. సో అది విన్న తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, ఫస్ట్ శ్రీజ కానీ ఆ స్ట్రాటజీ కానీ శ్రీజ కళ్యాణ్ ఆ స్ట్రాటజీ అనుకోపోయి ఉంటే వాళ్ళిద్దరూ టీమప్ అవుతారు. ఆ టైంకి వాళ్ళ మీద ఉన్న కోపానికి వాళ్ళనే టార్గెట్ ఎక్కువ చేస్తారు. రితు, డెమాన్ పవన్, భరణి, దివ్యని. సో ఎలాగైనా ఎక్కువ టార్గెట్ గురవుతారు. సో వాళ్ళు కంపల్సరీగా టాప్లో అయితే ఉండరు, వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఉండవు, హౌస్లో ఉండరు. అండ్ కళ్యాణ్ ఇప్పుడు ఆలోచించండి, కళ్యాణ్కి తనూజ సాక్రిఫైస్ చేసింది కాబట్టి కళ్యాణ్ హౌస్లో ఉన్నాడు. అదే కళ్యాణ్కి సాక్రిఫైస్ చేయకుండా తనూజ హౌస్లో ఉండి కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, భరణి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాడా? చేయడు, రితుకి చేస్తాడు. సో అక్కడ కళ్యాణ్కి బొక్క అయిపోదును. అప్పుడు కళ్యాణ్ ఎప్పటికీ కెప్టెన్ అయ్యేవాడు కాదు, ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ హౌస్లో సేఫ్గా ఉన్న వాళ్ళకి కదా. సో ఇలా ఇండైరెక్ట్గా నేనేమంటా అంటే కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి కారణం తనూజ. అఫ్ కోర్స్ నేను మిడ్ నైట్ ముచ్చట్లో నేను ఒక లాజిక్ చెప్పాను, అంటే లాజిక్ కాదు ఇందులో, ఇలా మ్యాథ్స్ ఏం లేదు, నా వ్యూ చెప్పాను. లైక్ అంటే ఇమాన్యుయల్ చెప్పిన దానికే ఎక్కువ సపోర్ట్ చేశాను. లైక్ ఏం యూజ్ ఉంది, మెయిన్ పవరే నువ్వు ఇచ్చేస్తే, ఈ ఆటలో మెయిన్ పవరే సేఫ్ అవ్వడం నామినేషన్స్లోకి. అదే నువ్వు కళ్యాణ్ చేతిలోకి ఆట ముందే ఇచ్చేస్తే, నువ్వు కళ్యాణ్తో ఆడితే ఏంటి డిఫరెన్స్, సుమన్ శెట్టితో ఆడితే ఏంటి డిఫరెన్స్ అని ఇమాన్యుయల్ అంటాడు. నేను అదే కరెక్టే కదా అన్న. బట్ ఇక్కడ తనుజ ఫ్యాన్స్ చెప్తున్న పాయింట్ ఏందిరా అంటే, కన్విన్స్ అయ్యానని చెప్తా. ఇప్పుడు సుమన్ శెట్టితో ఆడితే అంత స్కోప్ రాదు కదా, అన్ని విన్ అవ్వదు కదా. విన్ అవ్వడం వల్ల స్కోప్ పెరుగుద్ది, పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, అండ్ జనాలకి ఎక్కువ కనబడుతుంది, ఆమెకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. ఇదంతా ఎలా జరిగింది, కళ్యాణ్తో ఆడడం వల్లే కదా, దానివల్లే కదా టాప్లోకి వచ్చింది. సో ఐ అగ్రీ టు దట్ పాయింట్. ఎందుకంటే శ్రీజ ఈ వారం చూస్తే సుమన్ శెట్టితో పేరప్ అవడం వల్ల స్కోప్ ఎక్కువ రాలే. ఒకవేళ కళ్యాణ్తో ఆడుంటే స్కోప్ ఎక్కువ వద్దును, విన్ ఎక్కువ వద్దును, ఆ పుష్ కూడా ఎక్కువ వేరే రకంగా ఉంటుంది సోషల్ మీడియా గేమ్లో. సో ఐ అగ్రీ టు దట్ పాయింట్. మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ దీనికి అగ్రీ చేస్తున్నారు. తనూజ ఏం బుర్ర తక్కువ కాదు, ఆమె చెప్పింది సెల్ఫిష్గా నేను కూడా కళ్యాణ్ తీసుకున్నానంటే దాంట్లో అర్థం ఉంది. ఎందుకంటే కళ్యాణ్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ పిక్ అవడం వల్ల ఆమె షైన్ అయ్యింది, ఆర్ ఆమె పర్ఫార్మెన్స్ కనబడ్డానికి స్కోప్ దొరికింది. అగ్రీడ్, స్పాట్ ఆన్. కొన్ని నేను ఒప్పేసుకుంటాను, నా ఏమంటారు, నా పర్స్పెక్టివ్ కంటే ఇంకా బెటర్ పర్స్పెక్టివ్ కనబడింది విత్ లాజిక్, సెన్సిబుల్గా అనిపిస్తే ఒప్పేసుకుని. సో కరెక్టే, లాజికల్గా ఆలోచిస్తే అది కరెక్ట్ అనిపించింది. సో ఓవరాల్గా కళ్యాణ్ హ్యాస్ బికమ్ ది కెప్టెన్ 5th వీక్. సో కళ్యాణ్ అనుకున్నదే జరిగింది. కళ్యాణ్ ఏదైతే అనుకున్నాడో ఆ మాట మీదే తనూజ ఇచ్చింది కదా. సో తనూజ కూడా హ్యాపీ ఫీల్ అవుతుందేమో, ఎందుకంటే కళ్యాణ్ అడిగే రిక్వైర్మెంట్లో 2 రిక్వైర్మెంట్లు, నేను ఆల్రెడీ ఒకసారి డేంజర్ జోన్లో ఉన్నాను, సేఫ్లో ఉండాలనుకుంటున్నాను ఒకటి, ఇంకోటి నాకు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను నేను చెప్తాడు. సో అది నెరవేరింది. తనూజ అవ్వాలనుకుంటామో, నన్ను అడిగితే మెజారిటీ ఆఫ్ షేర్ తనూజకి ఇవ్వాలి. తనూజ అనే పర్సన్ ఇవ్వకపోతే వేరేలా ఉందడు. ఎందుకంటే ఈ వాటర్ టప్ టాస్క్ ఇప్పుడు అవ్వబోతుంది కదా, అందులో కళ్యాణ్ గెలుస్తాడని గ్యారంటీ ఉంది. బర్నీ మొత్తం షేడ్స్ మార్చేస్తాడు, సో వేరే లెక్క ఉంటుంది. అప్పుడు తనూజ ఒక్కరితే హెల్ప్ చేయలేదు కళ్యాణ్కి. ఎందుకంటే భరణి, దివ్య ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు గెలిచేస్తారు, సింపుల్ లాజిక్. సో అది మ్యాటర్. ఓవరాల్గా జరిగింది ఇది. శనివారం అప్డేట్స్ 2:30 కల్లా వీడియో చేస్తాను. అంతకంటే ముందే కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ మైరూబీస్ అఫీషియల్ ఫాలో చేయండి, అక్కడ క్విక్గా అప్డేట్స్ ఉంటాయి. అంతవరకు వీడియో ఆస్వాదించండి. వీడియోని ఇప్పటికీ లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్, ఇట్స్ వాట్ టు సబ్స్క్రైబ్. ఈరోజు గట్టిగా వస్తాయి వీడియోలు,
రేపు జరగబోయేది వస్తుంది, ఈరోజు జరగబోయేది వస్తుంది, ఆ వైల్డ్ కార్డ్ అప్డేట్లో ట్విస్ట్లో వాళ్ళు ఆల్రెడీ హోటల్ చెక్అవుట్ అయిపోయారంట. సరే రేపు వాళ్ళు షూట్ జరుగుద్ది, రేపు వాళ్ళ కొంపలోకి వెళ్ళిపోతారు, ఎల్లుండి మనకు చూపిస్తారు. రకరకాలుగా ఉండబోతుంది ఈ 2 రోజులు. సో మన ఛానల్ మీద కూడా కన్నేసి ఉంచండి. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం. ధన్యవాదాలు.